కూరగాయల ధరలు సామాన్యులకి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా జంకే పరిస్థితి నెలకొంది. వాటి ధరలు చూసి మార్కెట్కు వెళ్దామన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా రకాల కూరగాయలు కిలో 50కి పైనే పలుకుతున్నాయి. అయితే మరికొన్ని ఏకంగా 100కు దగ్గరలో ఉన్నాయి. కూరగాయ ధరలు ఒక్కసారిగా పెరగటంతో వంటింటి ఖర్చులు సైతం తడిసి మోపడవుతున్నాయి. వేసవికాలం ముగిసినా ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ధరలు ఏమాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం మార్కెట్లో క్యాప్సికం 120, చిక్కుళ్ళు 100, క్యారెట్ 80 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇటు బీట్రూట్ 60 పైనే చెబుతున్నారు. కొనుగోలు తక్కువగా ఉండే కంద పెండలం కూడా 60కి తగ్గడం లేదు. పచ్చిమిర్చి 60 ఉండగా బజ్జీకాయలు 100 దాకా పలుకుతున్నాయి. చామదుంప, బీర, కాకర, పొట్ల, గోరుచిక్కుడు కిలో 50 చొప్పున అమ్ముతున్నారు. టమాటా, వంకాయలు, క్యాబేజీ, దోస, బెండ, దొండకాయలు 40 దాకా చెబుతున్నారు. 50 లోపున్న ఈ రకాల సరుకు నాణ్యంగా ఉండట్లేదు. బంగాళదుంప 30 నుంచి 40 ఉండగా మునక్కాయ 10 నుంచి 15, ఆకుకూర కట్ట 10 చొప్పున అమ్ముతున్నారు. ఇక వంటింట్లో ముఖ్యంగా అల్లం వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. గత నెలలో కిలో అల్లం 140, వెల్లుల్లి 150 ఉండగా ప్రస్తుతం అల్లం 220, వెల్లుల్లి 200 దాకా పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కిలోకి 10 నుంచి 20కి తక్కువగా ఉన్నాయి. ఇక రైతు బజార్లో పట్టణ ప్రాంతాల్లో 1, 2 మాత్రమే ఉండగా మండల, కేంద్ర, గ్రామీణ ప్రాంతాల ప్రజలు రీటైల్ మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదునుగా కొన్ని రీటైల్ దుకాణాల వ్యాపారులు కిలోకి 20 పైనే అదనంగా వసూలు చేస్తున్నారు. పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు సైతం పెరిగిపోతున్నాయి. ఏపీలో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు. బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ కూరగాయను పట్టుకున్నా కనీసం 40 రూపాయల పైమాటేనని వాపోతున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. ఇటు కడప జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై కడప రైతు బజార్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వేసవికాలం తగ్గినప్పటికీ వర్షాలు చెదురుముదురుగా పడుతున్న బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి రేట్లతో పోలిస్తే రైతు బజార్లో కూడా అక్కడక్కడ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరగడంతో వస్తున్నటువంటి రైతులు కానీ విక్రేతలు కానీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కడపలో ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్ ధరలు కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ధరలు కూడా మనం గమనించవచ్చు. టమోటా, మిరపకాయ, అలాగే వంకాయ, బెండ, బీరకాయ, కాకరకాయ, మట్టికాయ, అలసంద, ముల్లంకాయ 40 రూపాయలు, చిక్కుడు 45 రూపాయలు. అంటే ఈ రేట్లన్నీ కూడా దాదాపుగా గత 2 రోజుల నుంచి మనం గమనిస్తే ఒక్కొక్క కిలో మీద 20 నుంచి 25 రూపాయల వరకు ఈరోజు తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. మొన్నటిదాకా అల్లం వెల్లుల్లి దాదాపు 180, 200 దాకా కూడా చేరినట్లుగా మనం గమనించవచ్చు. ఇట రైతు బజార్కి వస్తే ప్రస్తుతం మనం ఇక్కడ విక్రేతలను అలాగే రైతులను కూడా చూడవచ్చు. రద్దీగా ఉండే మార్కెట్ ఇది. ఈ మార్కెట్కి వచ్చేటువంటి రైతులతో కూడా మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఎట్టుంటాయి రేట్లు, ఏం కదా, ఏం పని చేస్తారు మీరు? మాది క్యాటరింగ్ అండ్ హోటల్ ఉందండి. కానీ ఇవాళ రైతులు ఇక్కడ రైతు మార్కెట్లో అయితే రైతు మార్కెట్లో కానీ బయట కూడా చాలా విపరీతమైనటువంటి రేట్లు ఉన్నాయి. సామాన్య మానవుడు కొనాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ టమోటా కావచ్చు, ఉర్లగడ్డలు కావచ్చు, అదేవిధంగా క్యారెట్ అన్నీ కూడా విపరీతంగా క్యారెట్ కొనాలంటే అసలుకు ఆకాశాన్ని వంగుతుంది. తర్వాత అల్లం దాదాపుగా కేజీ 300 రూపాయలు కొనాలంటే కూడా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఇవాళ సామాన్య మానవులు కూరగాయలు కొనాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాం చాలా వరకు. క్యాప్సికం కానీ లేదంటే క్యారెట్ కానీ టమోటాలు అంటే కొంచెం మదనపల్లె మార్కెట్లో చూస్తే రూపాయి 2 రూపాయలు కూడా అమ్ముతున్నాం అని చెప్పేసి పడేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ మార్కెట్లో మాత్రం రేట్లు ఎక్కువ ఉన్నాయి. క్యాప్సికము, టమోటా పరిస్థితి ఏంటి?
టమోటా పరిస్థితి మొన్నటి వరకు 35 రూపాయల దాకా 40 రూపాయల వరకు నడిచింది. ఈ మధ్య కాలంలోనే 20 రూపీస్కి వచ్చింది కాబట్టి క్యాప్సికము, తర్వాత క్యారెట్, అల్లం కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. మిగతా కూరగాయలకు సంబంధించి కూడా మినిమం కేజీ 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి కూరగాయలకు సంబంధించి మొత్తం కూడా 40 రూపాయలు, 50, 60, 70 కూడా నడుస్తుంది. కాబట్టి సామాన్య మనోడు బతకాలన్నా కూడా ఈరోజు మేము క్యాటరింగ్స్, హోటల్స్ నడపాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఇంకా మనతో పాటు ఇంకా కొంతమంది కొనుక్కోడానికి వచ్చినటువంటి కొనుగోలుదారులు ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుదాం. ఏం బ్రదర్, ఎట్లున్నాయి ఈరోజు రేట్లు? ఏం తీసుకున్నారు మీరు? నేను ఈరోజు క్యారెట్, టమోటాలు తీసుకున్నాను, పచ్చిమిరకాయలు. మామూలుగా ఏమవసరం 2-3 రోజుల నుంచి ఈ రోజుకి తేడా ఏమైనా గమనించారా? 2-3 రోజులు వారం గత కింద నుంచి చూసుకుంటే ఈరోజు కొంచెం బెటరే. టమోటాలు మొన్నటి దాకా 35-40 దాకా ఉన్నాయి, ఇప్పుడు 20కి వచ్చినాయి. మామూలుగా కేజీ మీద 5 రూపాయలు 10 రూపాయలు తగ్గినాయి ఈరోజు పోల్చుకుంటే. మొన్న వారం క్రితం నుంచి పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. బయట చూసుకుంటే ఇక్కడే మన బయటే ఉంది, రైతు బజార్ బయటే ఉంది. అక్కడ డబుల్ రేట్ అమ్ముతారు. మామూలుగా దాంతో పోల్చుకుంటే మనం లోపలే చాలా బెస్ట్ అనుకుంటాం. రైతు బజార్లకు రాకముందే చాలా వరకు అంగళ్ళు బయట పెట్టుకొని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మడంతో లోపల ఉన్నటువంటి రైతు బజార్లో రోజువారీగా తమకు పండినటువంటి పంట తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేటువంటి రైతులకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్కు సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద నిత్యం పర్యవేక్షణ ఉండాలి. బయట ఉన్నటువంటి బజార్లో విక్రయానికంటే తక్కువ ఉంది కాబట్టి అందరూ రైతు బజార్కే వచ్చి ఇక్కడే కొనాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి రైతు బజార్లోకి వచ్చే వ్యవసాయదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర యాదవ్, 10 టీవీ, కడప రైతు బజార్ నుంచి.